నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ డిబెంచర్ అండ్ షేర్. ఈ క్వశ్చన్ మనకి 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, అలాగే 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సింకింగ్ ఫండ్ మెథడ్. సింకింగ్ ఫండ్ మెథడ్ అంటే ఏంటి అనేది అడుగుతాడు. మనకి సెకండ్ యూనిట్ లో సింకింగ్ ఫండ్ మెథడ్ అనేది ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే థియరీ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్ మనకి బోనస్ షేర్స్. బోనస్ షేర్స్ అనేది కూడా మనకి థియరీ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. ఇంతకు ముందు ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి, ఇప్పుడైతే మనకి బోనస్ షేర్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి అంతగా ఇవ్వడం లేదు. నెక్స్ట్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేది మనకి ఎలా అడుగుతాడు అంటే వాట్ డూ యూ మీన్ బై బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనేది అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి డిఫైన్ గుడ్ విల్, ఎక్స్ప్లెయిన్ నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు అనమాట. అంటే కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ లో మనం నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అనేది చెప్పొచ్చు. ఇది 5 మార్క్స్ లో అడుగుతాడు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రాబ్లం దగ్గర ఒక ప్రాబ్లం ఇచ్చి థర్డ్ యూనిట్ లో మనకి థియరీ క్వశ్చన్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్